శైలిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులుగా ఇప్పుడైతున్న వాళ్ళు. ఒకరు కేసీఆర్ గారు, ఇంకొకరు మనకు ఎవరు జగన్ గారు. వీళ్ళిద్దరిలో సారూప్యత చూడండి. ఇద్దరు ప్రజల్ని కలిసేవాళ్ళు గాదు. సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ జేషిండ్రు. ఒక ఇద్దరు, ముగ్గురు చేతుల్లోనే పరిపాలన మొత్తం జేషిండ్రు. అంటే డీసెంట్రలైజేషన్, డెమోక్రటిక్ వాల్యూస్ కొంత నేను డిక్లైన్ బటన్ జేసిండ్రు. నొక్కుతా మీకు నేరుగా డబ్బులు పడతాయి. అంతే. డబ్బులు డబ్బులేస్తే పడ్డాయో కథం లేదో అన్నట్టే. వాలంటరీ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది, డబ్బులు వచ్చింది లేనిది. ఇక దాంతో మిగిలిన వ్యవస్థలు ఏవైతున్నాయో ఎమ్మెల్యే తగ్గించి మొదలుపెట్టి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇవందరూ కూడా కొంత బేఖాతరయ్యారా, ఆ వ్యవస్థల్ని అంటే చులకన చేశారా అనేటువంటి కూడా ఒక చర్చ లేకపోలేదు. ప్లీజ్ కంటిన్యూ. జస్ట్ ఇప్పుడు మీకు ఒకటుంటది పివి గారు. యాచకునికి కూడా ఆత్మగౌరవం ఉండే రోజులొచ్చినయి ఈరోజు. సో, ఇష్టానుసారంగా ఇష్టం లేకుండా ఏది జేసినా గూడా దాన్ని తీసుకునే పరిస్థితి లేదు అనేది మనకు తెలుస్తున్నది. అంటే మనం తీసుకునేటోళ్ళము, వాళ్ళేమి ఇచ్చేటోళ్ళా, మన ఓట్లతో గెలిచినోళ్ళు గాదా అనే ఒక చైతన్యం ప్రజల్లో వచ్చింది. మీరు చూస్తే ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటది. సరే తమిళనాడు పోలిన ఒక ట్రెండ్ అయితే అక్కడ కనబడుతున్నది. ఒకసారి ఒకరొస్తే, ఒకసారి ఒకరనేది ఇప్పుడు ఒక 5 ఇయర్స్ ఉంది చంద్రబాబు ఇప్పటివరకు గారు చూస్తే 2, 3 టర్ములు చూస్తే 5 ఇయర్స్. 5 సంవత్సరాలు చంద్రబాబు, అవును. 5 సంవత్సరాలు జగన్, మళ్ళీ 5 సంవత్సరాలు చంద్రబాబు. చంద్రబాబు. సో, ఇది వచ్చినప్పటికి కూడా ఈ ఈ ఈ దాంట్లో కనీస ప్రతిపక్ష హోదా పక్కన పెడితే మినిమల్ స్టేజ్‌కి నాకు తెలిసి చాలా తక్కువకొచ్చింది. వాళ్ళు 11వ పడుతున్నాయి 11 ఇప్పుడు. అదే ఇందాక వాళ్ళ నవ్వుకుంటూ వై నాట్ 175 అంటే నినాదం వీళ్ళ కోసం ఇచ్చినట్టు అయిందని. కాదు. ఒక ఒక వాళ్ళ మిత్రపక్షమైన ఏంది జనసేనకు కూడా 21 సంపూర్ణమైన మెజారిటీ వచ్చే స్థితి ఇచ్చిండ్రు. అని అంటే ఏంది? అహంభావపూరితంగా అంటే పాలకుని లక్షణం గాదు గానీ, లక్ష్యంగా అహంభావం ఉండగూడదనేది నా ఉద్దేశ్యం. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ కింది వర్గాల్లో ఒక పాజిటివ్‌నెస్ ఉండే. నేను ఇటు నెల్లూరు గాని, అటు బాపట్ల, అటు వైజాగ్ ప్రచారానికి పోయిన సందర్భంలో చూసిన ఏంటంటే, కింది వర్గాల్లో ఏదో ఆర్థిక సహకారం ఇచ్చిండు, అయ్యా దేవుడు లాంటోడు అనే ఒక చర్చ ఉండే. కానీ ఎండ్ ఆఫ్ ది డే అదొక్కటే మనం వెల్‌ఫేర్‌దే ఇష్యూ గాదు. డెఫినిట్‌గా డెవలప్‌మెంట్ అనేది అందరికి చేసేదది. మీరు అన్ని కోట్ల మందికి చేసేది. ఒక రోడ్డు పోసిందనుకోండి, ఒక డెవలప్‌మెంట్ యాక్టివిజం చేసిందనుకోండి, సబ్బండ వర్గాలకి కాదు అగ్రవర్ణాలకు కూడా ఉపయోగపడేది. కానీ ఇక్కడ ఏంటంటే నేను పేదలకు మేలు చేస్తున్న పరిస్థితుల్లో ఎంతమందికి చేయగలము, ఎన్ని కుటుంబాలకు చేయగలము అనే దగ్గర ఆయనంతే ఇక్కడ మన ఎవరు కేసీఆర్ గారు కూడా అంతే. కానీ ఓవరాల్‌గా నేను అంటున్నదేంటంటే ప్రజలు ప్రజాస్వామ్యంలో పాలకుల్ని ఎంచుకునేది అన్ని రంగాల్లో అందరినీ సమభావంతో అభివృద్ధి చేసే ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సిన అవసరం మాత్రం ఈ ఎలక్షన్ చూపిస్తున్నది. ఇంత మోడీ గారు గూడా అసలు సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అంటూనే తనదైన శైలిలో రాజకీయాలను ఒక విభిన్న పద్ధతుల్లో పెనిట్రేట్ జేషిండు. లేదనుకుంటేనే కమ్యూనలిజం వచ్చింది. లేదనుకుంటేనే రిలీజియస్ పాలిటిక్స్ వచ్చినాయి. లేదనుకుంటేనే అయోధ్య రాముని అంశం వచ్చింది. అంటే వివాదాస్పదమైన ప్రతి అంశాన్ని తెర మీదకి తెచ్చి తన రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మన్స్ రాలేదు. మేబీ ఒకవేళ రావచ్చు. మూడోసారి అధికారంలోకి ఈ 2 రోజుల తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో చూసి రావచ్చు. వాళ్ళు ఇప్పటికే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. మూడోసారి ఎన్‌డీఏ కూటమికి అవకాశం ఇచ్చిండ్రు అని. కావచ్చు. ప్రజలు ఆశీర్వదిస్తే కాదనడానికి ఆశీర్వాదం కూడా కాదు. ప్రజలు అనుకుంటే కాదనడానికి ఏది ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రాజకీయ పార్టీలు దాసోహం కావాల్సిన అవసరం ఉంటది. అదే ప్రజాస్వామ్యం యొక్క మూల లక్ష్యం. ఇప్పుడు నేనంటున్నా అసలు మోదీకి ఎదురే లేదన్నారు. ఇప్పుడు ఎదురీదుతున్న పరిస్థితి వస్తున్నది. అటు నితీష్ గారిని గాని, ఇటు చంద్రబాబు గారిని గాని, అటు టీఎంసీని గాని, ఇటు నవీన్ పట్నాయక్‌ని గాని ఎవరిని కూడా తన దగ్గర నుంచి పోనీయకుండా కాపాడుకోవాల్సిన స్థితి రేపు వస్తది. కాబట్టి అదే మంచి పనులు చేసి ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఎవరెన్ని కాదన్నా కూడా ప్రజలు వదలరు. కాబట్టి మూడవసారి అధికారం వస్తే మరింత ఒక విధ్వంసకరమైన రాజకీయాలకు తెరలేపుతారనే అంశాన్ని మాత్రం ఇప్పుడు మనం రైట్, సానుకూలంగా ఆ ప్రమాదం ఉండదని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్. శేఖర్జీ సంక్షేమ పథకాల గురించి దయాకర్ గారు చెప్పారు. సంక్షేమ